అర్చా విగ్రహ రూపోహం సచ్చిదానంద విగ్రహ. ఇందాక చెప్పిన మాట, సత్ చిత్ ఆనందమే విగ్రహ రూపం ధరించింది. ఏంటి సచ్చిదానందం అంటే అర్థం? సత్ అంటే శాశ్వతమైన ఉనికి, ఎప్పుడు ఉండేదేదో సత్. చిత్ అంటే జ్ఞానం, మూడవది ఆనందం. ఎప్పుడూ ఉండే జ్ఞాన ఆనంద స్వరూపమే పరమాత్మ. ఆ సచ్చిదానంద వస్తువే విగ్రహ రూపం ధరించింది. స్వయం వ్యక్త ప్రదేశేషు దృశ్యో బ్రహ్మాది యోగినాం. ఇది స్వయం వ్యక్తము, తనంత తాను వ్యక్తమైన స్వరూపము. ప్రతిమాంచ శిలారూపాం తాం పశ్యంతి కుయోగిన. గొప్ప మాట చెప్పాడు. కుయోగిన అంటే చెడ్డ యోగులు, అసలు యోగము లేని వారెవరో వాళ్ళు దీన్ని కేవలం ప్రతిమగా భావిస్తారు, ప్రతిమగా చూస్తారు. ఇది గట్టిగా చెప్తున్నాడు స్వామి. ప్రతిమాంచ శిలారూపాం తాం పశ్యంతి కుయోగిన. కుయోగులు అలా చూస్తారు. కానీ జ్ఞానులైన వారు రూపద్వయం ప్రపశ్యంతి. వాళ్ళకి ఆ శిలారూపం కనబడుతూ ఉన్నా అది సచ్చిదానంద తత్వం అనే దృష్టితో చూస్తారు. వాళ్ళు జ్ఞానినో బ్రహ్మవిత్తమాహ. వాళ్ళు బ్రహ్మవేత్తలు, జ్ఞానులు. ఈ స్వామి ఆ రూపంతో ఉంటూ భక్తులందరినీ గమనిస్తుంటాట వెంకటేశ్వరుడు. ఎవరు ఏ నమస్కారం ఇస్తున్నారో అవన్నీ గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడంటే భానుమాన్ భానుసంగైస్తు రసగ్రాహీ యథా భువ సాక్షాత్ పూజాశ్రయో నిత్యం అహం బింబాంతరేణచ. ఇది స్వయంగా శ్రీనివాసుడు చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడంటే సూర్యుడు తన కిరణాలతో భూమి యందున్న జలాన్ని ఎలా గ్రహిస్తున్నాడో ఈ విగ్రహంలో ఉన్న విష్ణువు భక్తులు చేసే పూజల్ని అలాగే గ్రహిస్తున్నాడు ఇక్కడ. అందుకే స్వామి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంపై విరక్తి కలిగి వెంకటగిరికి వచ్చాడు స్వామి. అలా విహరిస్తున్న స్వరూపాన్ని బ్రహ్మదేవుడు సాక్షాత్కరించుకున్న వైనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆయనకు ముందు కనబడింది 7 గడపల వైకుంఠం కనబడింది. ఇక్కడ 7 గడపల వైకుంఠం చూడండి. మళ్ళీ 7 సంఖ్యే, నిన్న అనుకున్నాడు సప్త సంఖ్య. 7 గడపల వైకుంఠం ఆవల స్వామి దర్శనమైంది. నిజానికి శంఖ చక్ర గదా పద్మములు ధరించిన రూపం కనబడాలిగా, అది కనబడలేదు. మరో రూపం కనబడింది. ఎందుకు అలా కనబడింది అనే దానికి అథర్వవేదాంతర్గతమైనటువంటి వెంకటేశ తాపినీయుపనిషత్తు చెప్తోంది విషయం ఇక్కడ. అందులో వెంకటేశ మంత్ర విశేషాలు ఉన్నాయి. ఇవాళ వచ్చిన వాళ్ళం అందరం ధన్యులం. ఆ మంత్రాలు మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. ఆ వెంకటేశ్వర వైభవాన్ని చూపిస్తున్నాడు. యోహ వై భగవానాత్మా యథాంతర్బహిర్వ్యాప్త తథా స్వం రూపం పరమం ద్వేధాచకార విష్ణు. ఇది వివరిస్తున్న రూపం. విష్ణువు రూపం అనగానే మన అందరికీ శంఖచక్ర గదాపద్మములు ధరించిన రూపమే. ఆ విష్ణువే 2 రూపాలు ధరించాడని చెప్తున్నారు ఇక్కడ. యోయం విష్ణు స ఏవ ఏకస్త్రిధా భూత్వా దశధా అపరిమిత భూతోద్భూతత్వాద్భూతేషు చరతి ప్రతిష్ఠిత స దేవానామధిపతి. సర్వదేవతలకు అధిపతి అయినటువంటి ఆ విష్ణువు అనేక రూపములు ధరిస్తాడు. కానీ ప్రధాన రూపములు 2. ఆ 2 రూపాల్లో ఒకటి వెంకటేశాఖ్యం, ద్వితీయం నారాయణాఖ్యమితి. విష్ణువు ప్రథమత ధరించిన రూపములే 2. ఒకటి వెంకటేశ అనే రూపము, రెండవది నారాయణ అనే రూపము. ఇందులో అథైతన్ నారాయణాఖ్యస్య వైకుంఠం నిత్య నివాసం చకార. నారాయణుడు అనబడి ఆ రూపము వైకుంఠాన్ని నిత్య నివాసం చేసుకుంది. వెంకటేశాఖ్యస్యతు వెంకటాచలం నిత్య నివాసం చకార. ఆ వెంకటేశుడు అనేవాడు మాత్రం వైకుంఠంలో ఉండకుండా వెంకటగిరికి వచ్చాడు. అక్కడ ఈ రూపంతో అక్కడే దొరుకుతాడండి. అక్కడ అలాంటి అత్యద్భుతమైన ఆ రూపము ఇక్కడ ప్రకాశిస్తున్నదంటూ వేదమాత చెప్తున్న మాట విందాం. మాయావి పరమానంద త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. అది నిజానికి రూపం వైకుంఠంలోనే ఆవిర్భవించింది, కానీ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసింది. ఏ రూపం? వెంకటేశ రూపం. నారాయణ రూపం అలాగే ఉన్నది. కనుక విష్ణువు ధరించిన 2 రూపాల్లో నారాయణ రూపం వైకుంఠమునందు, వెంకటేశ రూపం వెంకటగిరి యందు ఉన్నది. అంటే భూమికి దిగి వచ్చింది దివ్య రూపము. అది ఎవరికి దర్శనమిచ్చింది? బ్రహ్మకు ముందుగా దర్శనమిచ్చింది. స్వయం భగవాన్ అద్యాపి పరిదృశ్యతే, అద్యాపి పరిదృశ్యతే. 2 మార్లు వస్తుందండి ఈ మాట. అద్యాపి పరిదృశ్యతే. మన భాగ్యం ఏంటంటే వైకుంఠంలో ఉన్న రూపం కనబడదు, వెంకట రూపం మాత్రం అద్యాపి ఇప్పుడు కూడా కనబడుతుంది. అటువంటి దివ్యమైన రూపమయ్యా అని చెప్తూ అలాంటి వెంకటేశ్వరుడు తన మంత్రాన్ని ఎలా ఉపదేశిస్తున్నాడో వివరిస్తున్నారు. బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండగా
ఒక దివ్యనాదం వినబడింది ఆయనకి. తపస్సుతో మాత్రమే వినబడింది. చూడండి, అంటే తేలిగ్గా ఏది కనబడదు, తపస్సు చేయాల్సిందే. అంతేగాని కొండెక్కాను కదా, 1000 రూపాయలు టికెట్ కొన్నాను కదా, కనబడాలంటే కనబడ్డు. తెలుసుకోండి, తపస్సుతోనే ఆయన కనబడతాడు కానీ సామాన్యంగా కనబడ్డు. సాధన చేయాలి, సాధన చేయాలి. అన్నమాచార్యుల వారే చెప్తారు, ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖమని. సాధన చేయాలి సాధకులకి. బ్రహ్మదేవుడు అంతటి వాడే సతపో తప్యత సతపస్తప్వా స ఏతం సంసృష్టం. ఆ సమయంలో ఆ తపస్సుకు ఫలితంగా ముందుగా ఆయనకు వినబడింది, రూపం కనబడలేదండి, ధ్వని వినబడింది. ఆ ధ్వని ఏమిటంటే 4 అక్షరాలు ఆకాశంలోంచి వినబడ్డాయి బ్రహ్మకి. అవి వెంకటేశ ఇతి చతురక్షరం సమలభత. వెంకటేశ అనే 4 అక్షరాలు ఆయనకి వినబడ్డాయి, లభించే అన్నాడు ఇక్కడ. సమలభత అంటే స్వామి దయ వల్ల ఆ 4 అక్షరాలు ఆయనకి లభించాయి, అంటే మంత్రముగా దొరికాయి ఇక్కడ. తతకాలేన ఆదిత శ్రీబీజంచ ఖాదేవాలభత. తర్వాత కొంతసేపటికి ఆ వెంకటేశ కాస్త శ్రీ అని కలిసింది అక్కడ. అప్పుడు శ్రీ వెంకటేశ అయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం? ఖాదేవ అలభత. ఖాత్, ఖాత్ అంటే ఆకాశము నుంచే, అలభత లభించింది. ఏవం పంచాక్షరం స్మరణీయమభవత్. మంత్రాన్ని ఇలా పద్ధతిగా ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. ఒక్కసారి మహామంత్రం ఇవ్వకుండా ముందు వెంకటేశ, తర్వాత శ్రీ వెంకటేశ, అది జపించడం మొదలుపెట్టాడు బ్రహ్మ. ఆ జపం చెయ్యగా అప్పుడు ఒక అద్భుతమైనటువంటి రూపము తతకాలేన తన్మంత్రమహిమ్న సహస్రశీర్షాది లక్షితం పురుషం ప్రత్యక్షీచకార. చూశారా, మంత్రజపం చేస్తే కానీ రూపదర్శనం కాలేదు, తపస్సు చేస్తే కానీ మంత్రం లభించలేదు. ఆ క్రమం చూడండి ఎలా చూపిస్తున్నాడు. అప్పుడు కనబడిన రూపం ఎలా ఉన్నది అంటే సహస్రశీర్షాది లక్షితం పురుషం ప్రత్యక్షీచకార. 1000 కొలది శిరస్సులతో, 1000 కొలది పాదములతో, 1000 కొలది హస్తములతో ఉన్న రూపం కనబడింది. అంటే విరాట్ రూపం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఆ స్వరూపం దర్శనమిచ్చింది. అది చూస్తూ ఆనందపరవశుడై నమస్కరిస్తున్నాడు. క్రమంగా ఆ రూపాన్ని చూస్తున్నాడు కానీ అది ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. అడిగేట కస్త్వం, ఇది బ్రహ్మదేవుడు అడిగాడు. ఎవరు నువ్వు అని అడిగాడండి ఆయన ఇక్కడ. కస్త్వం అంటే మొదటే కహ అని అడిగేవి గనక ఇక నీ పేరు కహ అన్నాడు విష్ణువు. చూడండి, అని కహ అంటే బ్రహ్మ అని అర్థం. ఎందుకయ్యా ఆ పేరు వచ్చిందంటే కహ అని అడిగాడు ఆయన, కనుక నీ పేరే కహ అన్నాడు ఆయన. అంటూ నేను నారాయణుణ్ణి, భగవానుడైన నారాయణుడైన నేను నీ మంత్రానికి సంతోషించి నా స్వరూపాన్ని చూపించాను. ఈ స్వరూపంలో సారమైన మరొక రూపం ఉంది నా విరాట్ రూపంలో. ఆ సార రూపం నీకు చూపిస్తాను, దానికి గాను ఒక రహస్యమైన మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను, తీసుకో అన్నాడు. మొదటొచ్చిన మంత్రములు ఆకాశంలో వాటెంతట వచ్చే, ఇప్పుడు సాక్షాత్ విరాట్ పురుషుడైన స్వామి ఒక మంత్రాన్ని ఇస్తున్నాడు. ఓం నమ శ్రీ వెంకటేశాయ ఇతి ఉపాదిశత్. శాస్త్రవేత్తలు చెప్తారు ఇది ప్రణవంతో ఉంది కనుక ప్రత్యేకంగా గురూపదేశంతో చేయాలని చెప్తారు. తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షమై విరాట్ పురుషుడి మంత్రాన్ని ఇచ్చాడు కనుక వెంకటేశ అనేది ఏదో మామూలు పేరు అనుకోవద్దు దయచేసి. ఎంత శక్తివంతమైనదో గ్రహించండి. ఇక్కడ మనకు తేలిగ్గా దొరికిపోయింది కనుక విలువ తెలియట్లేదండి అనేకం. ఎందుకంటే భారతదేశంలో పుట్టడం దొరికిపోయింది కనుక దీని విలువ తెలియదు. హిందూ మతంలో పుట్టడం అనే భాగ్యం దొరికింది, అందుకే దీని విలువ తెలియదు. కానీ ఇలాంటి ధర్మం, ఇలాంటి దేశం, ఇలాంటి దేవతలు ప్రపంచంలో ఎవరికీ లభించరు. తెలుసుకోండి, మన భాగ్యం అది. అసలు ఆ 4 అక్షరాల్లో ఎంత ఉందో శ్రద్ధ కలిగి చేయాలి కానీ అది చాలు. మా అన్నమైన అడగని చెప్తారు, అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో మాకు కలిగే వెంకటేశు మంత్రము అన్నాడు. ఇక్కడ అన్ని మంత్రములు ఇందే ఆవహించను. నారాయణ మంత్రం, రామ మంత్రం, కృష్ణ మంత్రం అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రహ్లాదుడు చేసిన నరసింహ మంత్రం, ధ్రువుడు చేసిన వాసుదేవ మంత్రం, విభీషణుడు చేసిన రామమంత్రం, అన్ని మంత్రములు ఇందే ఆవహించను. అది వెంకటేశ. అరే నీకు పాపాలన్నీ పోగొడుతుంది, అమృతము ఐశ్వర్యము శక్తి ఇస్తుంది, ఇంకేం కావాలి? పైగా ఈ మంత్రం ఎవరో ఉపదేశించలేదు, సాక్షాత్ స్వామియే విరాట్ రూపం ధరించి తన మహామంత్రాన్ని చెప్తూ దీన్ని జపం చేయన్నాడు. మళ్ళీ అప్పుడు తజ్జపాత్ ఉద్బుద్ధతత్వం సృష్టుపాక్రామత్. అప్పుడు ఆ జపం మహిమ వల్ల ఆయనకి యోగ్యత లభించిందని తెలుసుకుని నారాయణుడు బ్రహ్మదేవుడి శిరస్సు మీద చేయి పెట్టేటండి. చూడండి ఎంత రమ్యమైన దృశ్యం మనం భావించాలి ఇక్కడ. దీన్నే శక్తిపాతం అంటారు. మహాత్ముల స్పర్శ జరిగితేనే దివ్య దర్శనం అవుతుంది.
తమను తత శిరస్పృష్ట్వా, ఎప్పుడైతే ఆ వెంకటేశ మంత్రాన్ని, ఇప్పుడు కొత్తగా పొందిన వెంకటేశ మంత్రాన్ని బ్రహ్మదేవుడు జపిస్తూ ఉన్నాడో అప్పుడు శిరస్సు మీద చెయ్యి వేసి నీ హృదయంలో దృష్టిని పెట్టు అన్నట్ట. ఇప్పుడు ఎదురుగా కనబడ్డం కాదు, హృదయంలో దృష్టిని పెట్టు అన్నాడు ఆ స్వామి. అప్పుడు హృదయంలో దృష్టి పెట్టాడు ఆయన. ఆ హృదయంలో కనబడుతున్న రూపం ఇప్పుడు మనం చూడబోతున్నాం. బ్రహ్మదేవుడు హృదయంలో కనబడుతోంది. ఎవరు చూపిస్తున్నారు? విష్ణువే చూపిస్తున్నాడు. ప్రత్యక్షమయ్యాడు ఆయన హృదయంలో. తెలుసుకోండి, ఇక్కడ దివ్యం రూపం చతుర్భుజం. ఒక్కసారి భావించాలి. ఇక్కడ దివ్యం రూపం చతుర్భుజం, 4 చేతులతో కనబడుతోంది రూపం. వక్షస్థల స్థిత దివ్యమంగళ దీప్యమానం కటి వరద శంఖచక్రకర చతుష్టయం. ఆ వక్షస్థలం అద్భుతంగా ప్రకాశిస్తుంది. దానిలో లక్ష్మీదేవి ఉందండి. ఇక్కడ లక్ష్మీ వక్షస్థలాలయుడై గోచరిస్తున్నాడు. శంఖ చక్ర కర చతుష్టయం కటివరద. కింద నుంచి చూస్తే ఆయన కుడి చెయ్యి వరదహస్తాన్ని పడుతోంది, ఎడమ చెయ్యి కటిహస్తాన్ని పట్టి ఉంది. ఈ రూపం కనబడుతుందండి. నిజంగా విష్ణు రూపంలో శంఖచక్ర గదాపద్మాలు ఉంటాయి, కానీ క్రింద చేతులు ఎలా ఉన్నాయంటే ఎడమ చేయిని కటి మీద పెట్టుకున్నాడు, కుడి చేతిని వరద, అది కటిహస్తం వరదహస్తం. శంఖచక్ర కరచతుష్టయం, పైనున్న 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించి పీతాంబరం నీలమేఘశ్యామం. ఎంత దివ్యమంగళ విగ్రహ వర్ణన జరుగుతుంది. అప్రతర్క్యం, అది ఎలా ఉంటుందంటే నీ తర్కానికి అందదు, నీ ఊహకు కూడా అందదు. అప్రతర్క్యం ప్రత్యంగ శోభాభిరామం. ఆ స్వరూపంలో ప్రతి అవయవము అందమే. ప్రత్యంగ శోభాభిరామం. ధ్యానగోచరం కారయిత్వా, అది ధ్యానగోచరమైంది. ఇది దేనివల్ల వచ్చిందంటే నవాక్షరం ఓం నమ శ్రీ వెంకటేశాయ, 9 అక్షరాల మంత్రమైనటువంటి వెంకటేశ మంత్రం చేత ఈ రూపాన్ని హృదయంలో దర్శించాడు. కనుక మొట్టమొదటిగా ఈ మంత్రం పొందినవాడెవరు? బ్రహ్మదేవుడు. ఇచ్చినవాడెవడు? విష్ణువు. అందుకే వెంకటేశ మంత్రానికి ఋషి బ్రహ్మదేవుడు, గాయత్రీదేవి ఛందస్సు. దేవతెవరయ్యా అంటే సకల చరాచర నియామిక వెంకటదేవత. సకల చరాచర జగత్తుని నియమించే వెంకటపతి దేవత అని చెప్పబడుతూ వెంకటేశ మంత్ర ఆవిష్కారం జరిగింది. ఈ వెంకటేశ్వర మంత్రాన్ని జపించవలసిన పద్ధతి చెప్తున్నాడు. ఇదంతా కూడాను జనక మహారాజుకి మహానుభావుడైన ఒక మహర్షి వివరిస్తున్నట్టుగా పురాణం చెప్తున్నది మనకి. ఇక్కడ ఆ మహర్షి సామాన్యుడు కాడు, దివ్యమైన శాకాయన్యుడు అని మహర్షి. ఆయన జనక మహారాజుకు బోధిస్తున్నాడు వెంకటపతి తత్వాన్ని. ఆ చెప్తూ ఈ కథనంతటి వివరిస్తున్నాడు. బ్రహ్మదేవుడికి కనబడ్డం ఇదంతా. అక్కడ ఒక విధానం చెప్తాడు. ఏ విధంగా సాధన చేయాలంటే గురువు ద్వారా మంత్రాన్ని పొంది భూమధ్యంలో దృష్టిని పెట్టి ఈ మంత్ర జపం చేయాలి అన్నాడు ఇక్కడ. అంటూ మరికొన్ని వెంకట మంత్రములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. భక్తులైన వారు దీన్ని గ్రహించవచ్చు. శ్రీనివాసాయ వెంకటేశాయ నమః, ఇదొక మంత్రం అండి. ఇది మనకి స్వామి అనుగ్రహించాడని భావిద్దాం. శ్రీనివాసాయ ఎన్ని అక్షరాలు? పంచాక్షరి. వెంకటేశాయ ఎన్ని? మళ్ళీ పంచాక్షరి. నమః 2, మొత్తం 12 మహామంత్రం అన్నారు. ఇక్కడ చాలా విశేషంగా చెప్తున్నారు. ఇక్కడ శ్రీనివాసాయ వెంకటేశాయ నమః, ఇది 12 మహామంత్రం. దీన్ని జపించు. ఇదొక మంత్రం. ఎన్ని మంత్రాలు వస్తున్నాయో చూడండి. అందరూ ఎల్లవేళలా హాయిగా జపించుకోదగ్గ మంత్రం శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. అందామా? శ్రీనివాసాయ వెంకటేశాయ నమః. ఇంకొక మహామంత్రం చెప్తున్నాడు. 32 పత్రం అన్నాడు ఇక్కడ. అంటే 32 అక్షరాల మహామంత్రాలు 2 ఉన్నాయండి. ఇవి కూడా ఆ వేదంలో చెప్పబడుతున్నాయి. వెంకటేశ తాపిని ఉపనిషత్తులోని మంత్రములు. ఇవన్నీ కలిపి చేసుకోవచ్చు, ఏ ఒక్కటే నిరంతరం చేసుకోవచ్చు. నమ శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞానస్వరూపిణి వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. ఇదొక మంత్రం. నమ శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞానస్వరూపిణి వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. అదే సందర్భంలో మనకి ఆదిత్య పురాణంలో ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని లేఖనం చేసి, అంటే సింధూరంతో కానీ కుంకుమతో కానీ ఇలాంటి శుద్ధమైన పవిత్ర ద్రవ్యాలతో లేఖనం చేసి దానిపై వెంకటేశ్వర స్వామి ప్రతిమని కానీ పటాన్ని కానీ పెట్టి పూజ చేయమని చెప్పారు ఇక్కడ. ఇది ఒక విశేషం. అలాగే అష్టదళ పద్మం లిఖించి అందులోనైనా ఈ మంత్రాన్ని లిఖించవచ్చు అని చెప్పారు. ఆ మంత్రం ఆదిత్య పురాణం చెప్తున్నది. ఇది ఐశ్వర్యకారక మంత్రం, శ్రీనివాస మంత్రం అని పేరు. ఎందుకంటే పర్వతం పేరు వెంకట, స్వామి పేరు శ్రీనివాసుడు అని నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాం మనం. ఇక్కడ రూపం శ్రీనివాస రూపం, పర్వతం వెంకట. వెంకట పర్వతానికి ఆయనే ఈశుడు కనుక ఆయన పేరు వెంకటేశుడు. అది ఇక్కడ చెప్తున్నాం.
ఆ శ్రీనివాస మంత్రం ఇందులో ఎన్ని శ్రీకారాలు ఉన్నాయో పరిశీలిస్తే శ్రీవత్సవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసమహం భజే. శ్రీవత్సవక్షసం, స్వామి వక్షస్థలంలో శ్రీవత్సం అనే లాంఛనం ఉంటుంది. శ్రీసం, లక్ష్మీదేవికి ఈశ్వరుడు. శ్రీలోలం, అమ్మవారిపై ఆసక్తి కలిగినవాడు. శ్రీకరగ్రహం, ఆ తల్లి చేతిని పట్టుకున్నవాడు. శ్రీమంతం, ఆయన శ్రీమంతుడు. శ్రీనిధి, సర్వస్త్రీలకి నిధి ఆయన. శ్రీ ఈడ్యం, ఈడ్యం అంటే పూజింపబడిన వాడని అర్థం. శ్రీడ్యం అంటే లక్ష్మీదేవి చేత పూజింపబడినటువంటివి. శ్రీనివాసమహం భజే. పైగా వేదములకు శ్రీ అని ఒక పేరున్నదండి. రుచస్సామానయజూగుంషి సాహస్రీరమృతా సతాం, వేదం చెప్తోంది ఇక్కడ. కనుక శ్రీ అనగా ఋగ్యజుస్సామాత్మకమైన వేదం. ఆ వేదములందు నివసించువాడు గనుక శ్రీ నివాసుడు, ఇది ఒక అర్థం. ఇప్పుడు మనకు వేదములే శిలలే వెలసనిది కొండ ఇంకా అర్థమవుతుంది ఇక్కడ. అది వేదమనగా జ్ఞానం. ఐశ్వర్యం అంటే డబ్బులు కట్టే కాదండి, జ్ఞానం అంతకంటే గొప్పది. అందుకే మహాలక్ష్మి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నామం సర్వదా. అందులో మోక్షలక్ష్మి సరస్వతి కూడా లక్ష్మీ రూపాలే. అసలు గొప్ప సంపద జ్ఞానం, ఇది తెలుసుకోండి. జ్ఞానం కంటే గొప్ప సంపద ఏమీ లేదు. ఆ జ్ఞానం ఆవిడ స్వరూపం, ఆవిడ ఆయన అధీనం. ఇలాగ శ్రీనివాస మంత్రం మనం ఇవాళ చెప్పుకున్నాం. ఈ దివ్య మంత్రాలు చెప్తూ రుజుకాయ సిద్ధాసనో, తిన్నగా కూర్చొని నాసాగ్రే, కనుబొమల నడిమి ప్రాంతంలో దృష్టిని పెట్టి స్వామిని ధ్యానిస్తూ ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారు పుట్టిన కులం ధన్యం, వారు కూర్చున్న భూమి ధన్యము అన్నాడు ఇక్కడ. అంటే వెంకటేశ్వర భక్తి ఎంత గొప్పదంటే ఆ భక్తుడు పాదం పెడితే తీర్థం అవుతుంది, ఆ భక్తుడు పవిత్రుడవుతాడు అని చెప్తూ కృతార్థ జననీ పుణ్యవతి విశ్వం భారతేన తస్మాన్ నిత్యం ఏకకాలం ద్వికాలం త్రికాలం వా. ఒకసారైనా, 2 పర్యాయాలైనా, లేదా 3 పర్యాయాలైనా, అంటే ప్రాతర్ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్యలలో దీనిని శుచి సాధన చేసి జపించాలి అని చెప్తూ వెంకటేశ్వర తత్వాన్ని ఆనందపరచుడై చెప్తూ ఉన్నాడు ఇక్కడ జనక మహీపతికి మహర్షి. ఓం యోహ వై శ్రీ వెంకటేశ్వరో దేవో భగవాన్ భూర్భువస్సువరే తస్మై వై నమో నమః. ఓం యోహ వై శ్రీ వెంకటేశ్వరో దేవో భగవాన్ యశ్చ బ్రహ్మా తస్మై వై నమో నమః. యశ్చ విష్ణు యశ్చ మహేశ్వర యశ్చ పురుష యశ్చ ఈశ్వర. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఆ వెంకటేశ్వరుడు ఎవరయ్యా అంటే ఆయన పరబ్రహ్మ, ఆయన బ్రహ్మదేవుడు, ఆయన విష్ణువు, ఆయన రుద్రుడు, ఆయన పురుషుడు, ఆయన ఈశ్వరుడు. ఇంతవరకు పుంలింగాలు చెప్పాడు కదా. ఆ వెంకటేశ్వరుడు ఇంకేమిటో తర్వాత వివరిస్తున్నాడు. యా సరస్వతి, యా శ్రీహి, యా గౌరీ, యా ప్రకృతి, యా విద్యా, యశ్చ ఓంకార. దీన్ని బట్టి వెంకటేశ్వర స్వరూపం ఎటువంటిదో అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు శివాత్మకుడతను, ఆయనే లక్ష్మి, ఆయనే సరస్వతి, ఆయనే గౌరీ, ఆయన ప్రకృతి స్వరూపుడు, ఆయన విద్యాస్వరూపుడు, ఆయన ఓంకార స్వరూపుడు. అంతేకాదు వేదా సాంగాస్త శాఖా, 4 వేదములు, వాటి యొక్క శాఖలు, వాటి అంగములు ఎటువంటి యజుర్వేద, ధనుర్వేద, ఆయుర్వేదాదులు, శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పాది శాస్త్రములు, ఇవన్నీ ఆయన స్వరూపాలు. ఏ పంచాగ్నయ, 5 అగ్నులు ఆయన రూపము. యా సప్త వ్యాహృతయ, 7 వ్యాహృతులు అంటే భూహు భువః సువః మహః జనః తపః సత్య, ఇవి ఆయన రూపములు. ఏ చ అష్టాలోకపాలాః, 8 మంది లోకపాలకులు ఆయనే. ఏ చాష్టౌ వసవః, ఇవన్నీ కూడా భావించాలండి. కానీ ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరుని స్వరూపంలో 8 దేవతల్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు. అందుకు వెంకటేశ్వరుడు అంటే సర్వదేవతాత్మకుడు. ఇవాళ మనం చెప్తున్న వెంకటేశ్వర తత్వాన్ని గ్రహించారు కదా. ఆయన కేవలం ఒక కొండ మీద హిందువులు పూజించుకొని ఒక విగ్రహ రూపమైన దేవుడు కాదు, విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ. సర్వదేవతలు ఆయనలో ఉన్నారు. త్రిమూర్తులు, త్రిశక్తులు, వేదములు, అగ్నులు, వ్యాహృతులు, అష్టలోకపాలకులు, అష్ట వసువులు, 11 రుద్రులు, 12 ఏ చ రుద్రాః, ఏ చాదిత్యాః, ఏ చాష్టౌ గ్రహాః. గ్రహములు 8 గ్రహాలే చెప్పారు చూడండి ఇక్కడ. మరి ఇంకోటి చెప్పలేదంటే అతను సూర్యభగవానుడు.
గ్రహాల కింద లెక్క పెట్టకుండా చెప్పినది. యాని చ పంచమహాభూతాని యశ్చ కాలః యశ్చ మనుః యశ్చ మృత్యుః యశ్చ యమః యశ్చ అంతకః యశ్చ ప్రాణః యశ్చ సూర్యః యశ్చ సోమః యశ్చ విరాట్ యశ్చ జీవః యశ్చ సర్వం తస్మై వై నమో నమః. ఇప్పుడు చదివినదంతా కూడా మాలామంత్రం అని చెప్పబడుతున్నది. ఇది వెంకటేశ్వరుని మహామంత్రంగా చెప్పబడుతున్నది. దీన్ని జపించిన వారు సర్వయోగములు చేసిన ఫలితాన్ని పొందుతారయ్యా అనే వివరమంతా కూడా మనం అథర్వవేదీయమైన వెంకటేశ్వర తాపనీయ ఉపనిషత్తు ద్వారా గ్రహించాం. వెంకటేశ్వర భక్తులకి ఇది రసాయనం. వెంకటేశ్వరుడు అనగా ఇప్పుడు సర్వదేవతాత్మకుడుగా గోచరిస్తున్నాడు. ఇప్పుడు ఆ రూప సౌందర్యాన్ని దర్శిద్దాం. మనకు కనబడుతున్నటువంటి ఆ రూపం విగ్రహం గురించి ఆలోచించాలి అంటే ఆ రూపం ప్రధానంగా స్థానిక భంగిమ అనిపించుకుంటుంది. ఎందుకంటే భగవద్రూపములు 3 భంగిమల్లో ఉంటాయి: శయనం, ఆసీనం, స్థానకం. శయనం అంటే నిద్రించి ఉన్నటువంటి రూపం. ఇదేది అంటే తిరువనంతపురంలో పద్మనాభస్వామి, అదేవిధంగా శ్రీరంగంలో రంగనాథస్వామి. వీరు శయనమూర్తులుగా మనకు కనబడతారు. అంటే భుజగ శయనమై శాంతాకారం భుజగ శయనమైన మూర్తి. ఇంకొకటి ఆసీన భంగిమ, కూర్చున్న రూపంతో ఉన్నటువంటి వారు. ఈ కూర్చున్న రూపాలు మనం చూడాలంటే కంచిలో వరదరాజస్వామి కూర్చుని కనబడతాడు అక్కడ. ఇలాంటి రూపాలు ఉదాహరణకి 2 చెప్పాం. కానీ మీకు కూర్చున్న భంగిమల్లో భద్రాచలంలో రామచంద్రమూర్తి కూడా ఆసీనుడిగా గోచరిస్తాడు. ఇవన్నీ ఆసీన భంగిమలు. శిల్పశాస్త్ర ప్రకారంగా వెంకటేశ్వర మూర్తిని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. నిజంగా లోపల అంతసేపు కూర్చొని ఇస్తారే కానీ ఇప్పుడు మాత్రం హాయిగా మన దగ్గర కూర్చొని చూడొచ్చండి మనస్సుతో, శ్రద్ధతో. స్థానక భంగిమ ఎంత పొడగరయ్యా అంటే 9 అడుగులు 9 అంగుళాలు ఉంటాడండి స్వామి విగ్రహం. 9 అడుగులు 9 అంగుళాలు. అంత నవసంఖ్య చూడండి, పూర్ణత్వం నవం. ఆ నవసంఖ్యలో కనబడుతున్నాడు. ఆ రాయి ఏ రాయి అంటే కనబడుతున్నది నల్లగా కనబడుతుంది, కానీ అది స్వతసిద్ధంగా ఎరుపు ఉన్న రాయి. అది అరుణ ఘనశిలా విగ్రహం. అది ఇక్కడ అయితే పునుగు నూనె మొదలైనవి రాస్తూ అభిషేకాలు చేయడం వల్ల దానికి ఒక నిగనగలాడుతున్న నలుపుదనం కనబడుతోంది. కానీ అది అరుణ ఘనశిలా విగ్రహం. అలాగే నేత్రముల దృష్టి, ఇవన్నీ శిల్పశాస్త్రంతో చూస్తే సమదృష్టి అంటారు. నేత్రములు సమదృష్టి కలిగి ఉంటాయి. పైగా ప్రసన్నమైన నేత్రములు. స్వామి రూపం అత్యంత ప్రసన్నం, అత్యంత సౌందర్యం. ఎడమ చెయ్యి కట్యవలంబిత ముద్ర అని చెప్పబడుతుంది. కింద పెట్టిన చేతులు మనం చెప్తున్నాం. కట్యవలంబిత ముద్ర అని పేరు శాస్త్ర ప్రకారంగా దానికి. కుడి చెయ్యి వరద ముద్ర, క్రిందికి ఉంటుంది ఆ చెయ్యి, ఇది వరద ముద్ర. అలాగే భుజాలకి నాగాకృతిలో దండాభరణాలు ఉంటాయి. ఇవి అలంకారాలు చెయ్యకుండా ఉన్నటువంటి రూపమే. పైన ఉన్న 2 చేతులు నిజానికి ఇలా చేతులు పైన ఇలా పెట్టుంటాడండి. శంఖచక్రాలు విగ్రహంలో ఉండవు. దాన్ని అలంకారములుగా శంఖచక్రాలు పెడతారు. కానీ ధ్యానంలో స్వామి బ్రహ్మదేవుడికి కనబడినది, తనను తాను ప్రత్యక్షం చేసుకున్నది మాత్రం పైన 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించినదే. కనుకనే శంఖచక్రాలు సహజంగా ఉన్నాయి కనుకనే అక్కడ అలంకరించి మనం దర్శింపజేస్తున్నారు. మరి ఉంటే విగ్రహంలో ఎందుకు లేవు? ఇది పెద్ద ప్రశ్న. దాని పురాణం ఏం సమాధానం చెప్పిందంటే, స్వామి సేవకుడైన తొండమాన్ చక్రవర్తి శత్రు సంహారం చేయడానికి వెళ్ళినప్పుడు తన శంఖచక్రాలు ఆయనకి ఇచ్చేట. భక్తుడికి ఇచ్చి తాను ఖాళీ పెట్టుకున్నాడు ఇక్కడ. కానీ అగోచరంగా ఉన్నప్పటికీ కూడా మన కంటికి కనబడకుండా దివ్యమైన శంఖచక్రములు ఉంటాయని మనం ధ్యానించాలి. కనుక స్వామికి అభిషేక సమయంలో అన్ని ఆభరణాలు తీసివేస్తారు, కానీ శంఖచక్రములు అనబడే ఆభరణాలు మాత్రం పెట్టి ఉంచుతారండి. ఇది మనం పరిశీలించాలి. ఇక్కడ మిగిలినటువంటి హస్తములకు పెట్టినవి తీసినా అది మాత్రం ఉంటుంది ఇక్కడ. కనుక శంఖచక్రాలతో ఉన్నటువంటి రూపమే.